మా సమస్య పరిష్కారం కాలే, మా జీవితాలు మార్పురాలి. మా ఆవేదనను ఈ రూపంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉన్నది. మా ఆకాంక్షలను నిలబెట్టాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. నేను అందుకనే అడుగుతున్నా, ప్రధానమంత్రి క్యాండిడేట్ గా ఆయన హైదరాబాద్ కు ప్రచారానికి వచ్చినప్పుడు మాకు తెలియకుండానే మాకు అపాయింట్మెంట్ తీసుకొని మీరే మమ్మల్ని కలిపినప్పుడు అప్పుడుండబడే హోదా కంటే ఇప్పుడున్న హోదే మీకు ఆయన పక్కన ఉన్నారు. ఎగ్జాంపుల్ కిషన్ రెడ్డి గారి సాక్ష్యం, ఎగ్జాంపుల్ కిషన్ రెడ్డి గారి సాక్ష్యం. ఆనాడు ఎమ్మెల్యే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో కేబినెట్ మినిస్టర్. తీసుకెళ్లి కలపడానికి 8 ఏళ్లు పట్టింది, ఇంకా కలపలేకపోయారు. అందువల్ల మేము 3వ తారీఖు నాడు కోరుతున్నది ఏంటిది? 3వ తారీఖు నాడు కోరుతున్నది శాంతియుతంగా మా ఆవేదన చాటడానికి ప్రదర్శన. వాళ్ళు పెట్టుకునేది నోవెటర్, వాళ్ళు పెట్టుకునేది సభ, పరేడ్ గ్రౌండ్. మేము శాంతియుతంగా పెట్టుకునే ప్రదర్శన ఈ కార్యాలయం నుంచి ఇంద్ర పార్క్, ఈ కార్యాలయం నుంచి ఇంద్ర పార్క్. ఇంద్ర పార్క్ లో మా ఆవేదనతో కూడిన సభ పెట్టుకోవడం తప్పేం కాదు. మేము ప్రదర్శన కంటే ముందే ఈ ముగ్గురు చొరవ తీసుకొని, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు చొరవ తీసుకొని మాకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి మాతో ఎంబడొచ్చి వర్గీకరణ విషయంలో ప్రధానమంత్రితో మాట్లాడతామంటే మా ప్రదర్శన కూడా ఆపుకుంటాం. మేము ఘర్షణ కోరుకోం, సమస్య పరిష్కారాన్ని కోరుకుంటున్నాం. మేము ఘర్షణ కోరుకోవట్లేదు, సమస్య పరిష్కారాన్ని కోరుకుంటున్నాం. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాల్సిన వాళ్ళు ఈ ముగ్గురని గుర్తు చేస్తున్నాం. చొరవ తీసుకోకపోతే రోడ్ల మీద జరగబోయే పరిణామాలకు, జూలై 2వ తారీఖు నాడు జరగబోయే పరిణామాలకు, లేదా హైదరాబాద్ లో జరగబోయే పరిణామాలకు నేరుగా ఈ ముగ్గురు బాధ్యత వహించడం. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా చేసిన ప్రకటనలు ఉన్నాయి. కేంద్ర మంత్రిగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా చేసిన ప్రకటనలు ఉన్నాయి. బండి సంజయ్ గారు బీజేపీ అధ్యక్షుడిగా చేసిన ప్రకటనలు ఉన్నాయి. డాక్టర్ లక్ష్మణ్ గారు బీజేపీ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా చేసిన ప్రకటనలు ఉన్నాయి. ఎందుకు ప్రకటనలు అనుకూలంగా చేశారో, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటారో, ప్రధానమంత్రి కాకముందే ఆయన వర్గీకరణకు అనుకూలంగా ఎట్లా హామీ ఇచ్చిండో, ఇప్పుడు వర్గీకరణ ఎందుకు చేస్తలేడో చెప్పుకోవాల్సిన బాధ్యత, జవాబు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళదే ఉంటుంది. వాటికి స్పష్టం చేస్తున్నాం. 100 అయినా 106 అయినా సడక్ బంద్ విజయవంతం చేసి పెడతాం. హైదరాబాద్ నగరంలో ప్రదర్శన చేస్తాం. ఈ రెండింటినీ అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తే తిట్టుకోతాం. శాంతియుతంగానే మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. మా శ్రేణులు కూడా పిలుపునిచ్చాం. ఎక్కడ హింసాత్మక సంఘటనలకు వెళ్లొద్దని, ఎక్కడ విధ్వంసాలకు వెళ్లొద్దని మా శ్రేణులకు నిజాయితీగా మేము పిలుపునిస్తున్నాం. కానీ మా చేతకంతనంగా భావించుకొని ఇతరాత్ర మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం హైదరాబాద్ నగరానికి వాళ్ళ పెద్దలు ఎట్లా వస్తారో, వాళ్ళు ఎట్లా తిరిగిపోతారో చూస్తాం. ఇందులో మార్పులు ఉండవు. దాన్ని సిద్ధపడితే మేము సిద్ధం. మీ నిజాయితీ ప్రదర్శించమంటున్నాం. మాకు అపాయింట్మెంట్ ఇప్పేయమంటున్నాం. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మమ్మల్ని తీసుకెళ్లి కలిపిన వాళ్ళు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు కలపరా? ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పుడే వర్గీకరణ గురించి అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు ప్రధానమంత్రి అయిన తర్వాత 8 ఏళ్లు గడిచిన కూడా వర్గీకరణ సమస్య పరిష్కరించారా? మీ ఇష్టానుసారంగా పరిపాలిస్తామంటే ఇతర రాష్ట్రాలు చేస్తాంది. తెలంగాణ గడ్డ మీద చెల్లనీయం, తెలుగు గడ్డ మీద చెల్లనీయం. బీజేపీ అధికారం వస్తుందా? ఇక్కడ పగటి కళలు తప్ప 28 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని సమర్థిస్తూ మాదిగలకు అండగా మేమే ఉంటామని చెప్పి గొప్ప గొప్ప ప్రకటన చేసిన వీళ్ళు ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కరిస్తే ఈ దేశం మీద, ఈ రాష్ట్రం మీద ₹1 భారం పడని సమస్య పరిష్కారం కోసం మీరు చేసింది ఏం లేదు. ₹1 భారం పడని సమస్య పరిష్కారాన్ని ఇంతకాలం నడుస్తూ మమ్మల్ని మోసం చేస్తే, అతిపెద్ద జనాభా గల మాదిగల్ని బీజేపీ మోసం చేసిందనే పేరు మీరు తెచ్చుకుంటే, వర్గీకరణకు అనుకూలంగా ఉండాల్సిన వాళ్ళు వర్గీకరణ అంశాన్ని నిర్లక్ష్యం చేసిందని చెప్పి ప్రజల్లోకి వెళితే, ఇంకా వర్గీకరణ విషయంలో అడిగినందుకు ఇబ్బంది పెడుతున్నారనే విషయం ప్రచారం జనంలోకి వెళితే
ఒక్క మాదిగల ఓటు అని వేసుకుంటారా? ఒక మాదిగల ఓటు వేసుకుంటారా? వీళ్ళు మాదిగల్ని మోసం చేసిన వాళ్ళకి మనల్ని మోసం చేయాలని చెప్పి ఇతర సామాజిక వర్గాలు పేదలు అనుకోరా? ఎందుకు వేయాలి వీళ్ళ ఓటు? వాళ్ళ భ్రమలు కానీ, వాళ్ళ పగటి కళలు కానీ, వాళ్ళ భ్రమలు వాళ్ళ పగటి కళలు కాకపోతే ఏమవుతుంది? ఇక్కడ ప్రధానమంత్రి వచ్చి పేదల సభ పెట్టి పోయి 10 లక్షల మందిని జనాన్ని సమీకరించుకుని ఆయన ముందు పెడితే ఆయన ఇచ్చే హామీలు జనం నమ్ముతారా? ప్రధానమంత్రి కాకముందే వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడింది. ఎందుకు ప్రధానమంత్రి మాట్లాడమను? ప్రధానమంత్రి కాకముందే 3 సాక్షులు చెప్తున్నా. వెంకయ్యనాయుడు గారు, దత్తన్న, కిషన్ రెడ్డి గారు సాక్ష్యం. కేంద్రంలో అధికారంకి వస్తే వర్గీకరణ అంశం పరిష్కరిస్తామని చెప్పారన్నమాట. ప్రధానమంత్రి అభ్యర్థిగా మాట చెప్పాడు. ప్రధానమంత్రి ఇప్పుడు వచ్చి తెలంగాణలో వచ్చి చేసేది ఏంది, చెప్పిపోయేదే ఉన్నది. తెలంగాణలోకి వచ్చి వాళ్ళు చేసేది ఉన్నది, చెప్పిపోయేదే ఉన్నది. సోయలేదా? మా ఆవేదనను అర్థం చేసుకోవాలి. మా సహనానికి పరీక్షలు పెట్టద్దు. ఎవరికైనా సహనం ఉంటది, ఉండాలని నేను కోరుకుంటా. కానీ మా సహనం అనేది మా పెరిగితనం కాదు. ఈ 28 సంవత్సరాల ఉద్యోగంలో మేము ఎప్పుడు సహనంతో ఉన్నాం. కానీ మా సహనాన్ని పిరికితనంగా చూసుకున్న ప్రతిసారి మా పిల్లలు ఎదురు తిరిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏం జరగాలనో అది జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. అందువల్ల మా ఉద్యమాన్ని మేము ఎవరికి తాకట్టు పెట్టలే, నమ్ముకుంటూ వచ్చాము అంతే. చాలా మంది అనుకున్నారు మందకి సమాధి గారు బీజేపీకి దగ్గర ఉంటాడు, మందకి సమాధి గారు బీజేపీ మాటలు వింటారు, మందకి సమాధి గారు బీజేపీలో చేరుతారు, మందకి సమాధి గారు బీజేపీలో పదవులు తెచ్చుకుంటారు. అట్లాంటి చిన్న ఆలోచనతో మేము ఇప్పుడు లేము. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చినప్పుడు ఆయన కొంత సానుకూలంగా ఉన్నమాట వాస్తవం. కానీ వర్గీకరణ చేయకపోతే చెమటలు పట్టించాం. సత్సంబంధాలు కొనసాగించడం వేరు, రాజీ పడడం వేరు. మా జీవితంలో సమస్య పరిష్కారానికి ముందుకొచ్చిన ఎవరితోటైనా మేము సత్సంబంధాలే మెయింటైన్ చేసుకుంటూ వచ్చాం. మా వల్ల ఆ సత్సంబంధాలను ఇప్పుడు కూడా బ్రేక్ కాకుండా చూసుకుంటూ వచ్చాం. కాంగ్రెస్ సగాన రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, అంతకుముందు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా చాలా ప్రయత్నాలు జరిగిన సమయంలో వర్గీకరణ చేస్తామని చేయకపోతే రాజశేఖర్ గారు ఉన్నప్పుడే, సోనియా గాంధీ గారు వచ్చినప్పుడే జరగాల్సిన పరిణామాలన్నీ జరిగినాయి హైదరాబాద్ గడ్డ మీద. కానీ అంతకుముందు చాలా మంది అనుకున్నారు కృష్ణమాధి గారు చంద్రబాబు మనిషి అని. కాదు. కృష్ణమాధి గారు రాజశేఖర్ మనిషి అని కాదు. కృష్ణమాధి గారు కేసీఆర్ మనిషి అని కాదు. ఆయనకు నిమ్మరసం ఇచ్చినప్పుడు ఉద్యమ కాలంలో తెలంగాణ కోసం నిమ్మరసం ఇచ్చాము, ఉద్యమానికి అండగా నిలబడ్డాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆయన దళితుల్ని, ఎంఆర్పీఎస్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పుడు ఎదురు తిరిగారు. మందకి సమాధి గారు కిషన్ రెడ్డి గారికి దగ్గరైనా, మందకి సమాధి గారు వెంకయ్యనాయుడు గారి దగ్గరైనా, మందకి సమాధి గారు దత్తాన్న దగ్గరైనా మాకు వ్యక్తిగతమైన బలహీనతలు ఏం లేవు. మా లక్ష్యాన్ని, మా ఆశయానికి తగ్గట్టుగానే మేము ఎప్పటికైనా వివరిస్తాం. వాళ్ళతో సత్సంబంధాలు మెయింటైన్ చేయడానికి కూడా కారణం వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడుతున్న ఈ పార్టీ తరఫున పెద్దలు కదా, ఇంకా పెద్దల్ని ఒప్పించడానికి మనకు సహకరిస్తున్నారు కదా అని భావంతో ఉంటాం. కానీ సహకరించకపోను, నిర్లక్ష్యం పతాకశాలు చేరితే, సహకరించకపోను ఇష్టానుసారంగా వ్యవహరించాలని ఆలోచిస్తే మేము ఎవరికి బానిసలుగా, మేము ఎవరికి మా ఉద్యమాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి ఆనాడు లేదు, నిన్న లేదు, ఈనాడు లేదు, రేపు కూడా రాదు. ఇట్లాంటి పరిస్థితిలో ఎస్సీ వర్గీకరణ మీద నిర్దిష్టమైన నిర్ణయం తీసుకొని రావాలి అంతే. నిర్దిష్టమైన నిర్ణయం తీసుకొని రాకపోతే తెలుగు నేల మీద లేదా హైదరాబాద్ లో మా శ్రేణులు శాంతియుతంగానే ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చాం 2 రోజుల పాటు. కానీ దాన్ని చేతగంతనంగానో లేదా అణిచేస కుట్రలు చేస్తే మాత్రం తిప్పికొట్టడం ఖాయం. దాని పరిణామాలు బీజేపీ ఎదుర్కోక తప్పదు. తెలంగాణ గడ్డ మీద బీజేపీ అనుకుంటున్న అధికారం అనేది పగటి కళలు కాక తప్పదు. మేము చూపెడతాం ఆ విషయం. ధన్యవాదాలు. జూలై 1 లోపే కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి. కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించే గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ప్రకటన చేస్తే సంతోషిస్తామని కూడా, స్వాగతిస్తామని కూడా గుర్తు చేస్తున్నాం.
దేశ ప్రధానమంత్రి గారితో జూలై 1 లోపే ఎస్సీ వర్గీకరణ మీద సానుకూలమైన ప్రకటన చేయించే విధంగా ప్రధానమంత్రి గారితో మాట్లాడాల్సిన బాధ్యత తెలంగాణకు సంబంధించిన 3 ప్రముఖుల మీద ఉన్నదని గుర్తు చేస్తున్నాం. ఒకటి, గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో కేబినెట్ మినిస్టర్ గా ఉండబడే కిషన్ రెడ్డి గారి బాధ్యత. 2, జాతీయ ఓబీసీ చైర్మన్ నూతనంగా రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్లో అడుగుపెట్టిన అదే సమయంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణ చైర్మన్ గా డాక్టర్ లక్ష్మణ్ బాధ్యత. 3, తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షులు బండి సంజయ్ గారి బాధ్యత. ఈ 3 తమ బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలి. ఈ విషయంలో ఎస్సీ వర్గీకరణ మీద గతంలో వీళ్ళు ఏ విధంగా మాట్లాడిన మాటలున్నాయో అవి గుర్తు చేసుకోవాలి. వాళ్ళు చేసుకోకపోతే వాళ్ళు గతంలో మాట్లాడిన మాటల రికార్డ్స్ అన్ని సమాజం ముందుకు మేము తెస్తాం. గౌరవ కిషన్ రెడ్డి గారు వర్గీకరణకు అనుగుణంగా ఏం మాట్లాడిండ్రు, ఎన్ని సందర్భాలు మాట్లాడిండ్రు, డాక్టర్ లక్ష్మణ్ గారు ఏం మాట్లాడిండ్రు, ఎన్ని సందర్భాలు మాట్లాడిండ్రు, బండి సంజయ్ గారు ఏం మాట్లాడిండ్రు, ఎన్ని సందర్భాలు వర్గీకరణ మాట్లాడిండ్రు, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారనే విషయాన్ని సమాజం ముందు విశ్లేషించడానికి వర్గీకరణ మీద వాళ్ళు గతంలో మాట్లాడిన మాటల విషయాలన్నింటినీ మీడియా ముందే రేపు గాని ఎల్లుండి గాని బహిరంగ పరిచేస్తుంది. ఈ విషయంలో మేము సూటిగా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం. జూలై 1 లోపే కేంద్ర ప్రభుత్వంతో వర్గీకరణ మీద స్పష్టమైన ప్రకటన అందించాలి. రక్షించే విధంగా 3 ముందు బాధ్యత తీసుకోవాలని గుర్తు చేస్తున్నాం. అట్లా కాకుండా ఏమి కాదులే అని చెప్పి మీ నిర్లక్ష్యం కొనసాగితే దాని ప్రతిఫలం ఏందో మీరు చెవి చూడాల్సి వస్తుంది. ఆ కోణంలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఏమి జరిగినా దాని పరిణామాలకు మాత్రం బాధ్యత ఈ 3 అవుతుంది. ఇకపోతే ఈ దేశం మీ చేతులు ఉన్నది కాబట్టి మీకుండబడే అధికార పలుకుబడితో మమ్మల్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తే, మాకు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేస్తే మాదిగ జాతిని రెచ్చగొట్టినట్టు అవుతుంది. మాదిగ జాతిని రెచ్చగొట్టే ప్రతిఘటించడానికి కూడా మేము వెనుకాడం. మా శ్రేణులకు ఇప్పటికే మేము పిలుపునిచ్చాం. జూలై 2న జరుగు సడక్ బంద్ విజయవంతం చేసే విషయంలోనూ, జూలై 3న చెలో హైదరాబాద్ మహాధర్నాను విజయవంతం చేసే విషయంలోనూ శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్దంగా ఆ 2 కార్యక్రమాలను జయప్రదం చేయాలని చెప్పి మేము కోరాం. ఎక్కడ విధ్వంసాలకు చోటు లేకుండా, ఎక్కడ హింసాత్మక చర్యలకు పాల్పడకుండా సహనంతోనే శాంతియుతంగానే ఈ 2 రోజుల కార్యక్రమాలని మనం జయప్రదం చేయాలని పిలుపునిచ్చాం. ఈ విషయంలో మా సహనాన్ని, శాంతియుత కార్యక్రమాలకు పిలుపునిచ్చిన మా ప్రజాస్వామ్య దృక్పథాన్ని అది చేతగానితనంగా బీజేపీ పెద్దలు ఎవరు భావించుకున్నా ప్రతిఘటించడానికి మేము వెనుకాడమని
ప్రతిఘటించడానికి మా శ్రేణులు వెనుకాడాలనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ, అణచివేతే మీరు ఒక మార్గంగా ఎన్నుకుంటే, మమ్మల్ని అణచివేయడానికే, అరెస్టులు చేయించడానికే, నిర్బంధం పెట్టడానికే మీరు మార్గాలు వెతికితే, ప్రతిఘటించే మార్గాలు మనకు 100 రూపాయలు ఉంటాయని, మీరు ఒక్క రూపంగా మమ్మల్ని అడ్డుకోవాలని అంచేయాలని చూస్తే 100 రూపాయలు అది ప్రతిఘటనకు దారితీస్తుందనే విషయాన్ని కేంద్రం మర్చిపోవద్దని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ముఖ్యంగా కిషన్ రెడ్డి గారిని, సంజయ్ గారిని, లక్ష్మణ్ గారికి నేను గుర్తు చేస్తున్న విషయంలో ఎట్టి పరిస్థితిలో 2వ తారీఖు నాడు రహదారుల దిగ్బంధం అనేది ఖాయం. జూలై 1వ తారీఖు నాడు సాయంత్రం లోపు గనక కేంద్ర ప్రభుత్వం నుంచి ఎస్సీ వర్గీకరణ మీద సానుకూలమైన నిర్దిష్ట ప్రకటన రాకపోతే జూలై 2న మేము తలపెట్టిన సడక్ బంద్ ఖచ్చితంగా జరిగి తీరుతుందని మేము స్పష్టం చేస్తున్నాం. ఇకపోతే జూలై 3న ఎంఆర్పిఎస్ కార్యాలయం నుంచే ఇందిరా పార్క్ వరకు మా ప్రదర్శన ఉంటుంది. జూలై 3న ఉదయం 11 గంటల నుంచి మా ప్రదర్శన ఇక్కడి నుంచి మొదలవుతుంది ఇందిరా పార్క్ వరకు. శాంతియుతంగా మా ఆవేదనను చాటుకోవడానికి, మా ఆకాంక్షల్ని కేంద్ర ప్రభుత్వం ముందు దృష్టికి తీసుకురావడానికి జూలై 11న మా ప్రదర్శన ఉంటుంది. ప్రదర్శనకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి మేము మా ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ సీనియర్ నాయకులైన రాగడి సత్యమాది గారిని సెంట్రల్ జోన్ డీఎస్పీ దగ్గరికి నిన్న పంపడం, వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ కు సంబంధించిన విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన హోంశాఖ పరిధిలోనే ఇప్పుడు అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు కనుక ఇప్పుడే మేము ఏం చెప్పలేమనే మాట మాకు సమాధానం వచ్చింది. అంటే రేపు మా ప్రదర్శనకు పర్మిషన్ ఇవ్వాలో ఇవ్వద్దో తేల్చే అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్ళినట్టుగా సెంట్రల్ జోన్ డీసీపీ గారు మా రాగడి సత్యమాది గారు చెప్పడం జరిగింది. ఇది ఓపెన్ గా చెప్తున్నాం. ఇచ్చినా జరుగుతుంది, ఇవ్వకపోయినా జరుగుతుంది. మా ప్రదర్శన ఇచ్చినా జరుగుతుంది, ఇవ్వకపోయినా జరుగుతుంది. మేము చేసేది శాంతియుతంగా ప్రజాసంబంధం. ప్రదర్శన ఎందుకు? 2 కోణాల్లో ప్రదర్శన. నంబర్ 1, ఎస్సీ వర్గీకరణ మీద కేంద్రం చేస్తున్న జాప్యం ఇక తగదని, ఎస్సీ వర్గీకరణ మీద త్వరితగతిన ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరడం కోసం మా ప్రదర్శన. రెండోది, మేము ప్రదర్శన చేసే రోజు ప్రధానమంత్రి గారు హైదరాబాద్ లో ఉంటున్నందున, గౌరవ నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ లోనే ఉంటున్నందున మాకు నరేంద్ర మోడీ గారితో అపాయింట్మెంట్ కావాలని, ప్రధానమంత్రి గారికి మేము ఒక వినతి పత్రం ఇవ్వడానికి మాకు అపాయింట్మెంట్ కావాలని కోరుతాం. ఒకటి మా ఆవేదన చాటడానికి, 2 ప్రధానమంత్రికి మేము వినతి పత్రం ఇవ్వడానికి అపాయింట్మెంట్ కోసం ప్రదర్శన. అంతకుముందు ఎన్నికల సమయంలో 2014 ఎన్నికల సమయంలో మేం అపాయింట్మెంట్ కోరకపోయినా గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో బీజేపీ ప్రధానమంత్రి క్యాండిడేట్ హోదాలో మేము అపాయింట్మెంట్ కోరకపోయినా మమ్మల్ని తీసుకెళ్లి గౌరవ నరేంద్ర మోడీ గారిని కలిపారు. మాకు అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళలో వెంకయ్య నాయుడు గారు, కిషన్ రెడ్డి గారు, దత్తాత్రేయ గారు. మేము ఆయనను కలవాలని మేము అపాయింట్మెంట్ కోరలే. ఆనాడు ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు మేము కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. మేము అపాయింట్మెంట్ కోరలేదు, కలిసే ప్రయత్నం చేయలేదు.
కానీ మీరు వచ్చి కలవాలని చెప్పి ఆయనతో ఒక హామీ తీసుకుంటే భారతీయ జనతా పార్టీ అధికారం వస్తే ప్రధానమంత్రి క్యాండిడేట్ అయినే కాబట్టి ముందుగా ఆయనతోటి వర్గీకరణ మీద హామీ తీసుకుంటే మనకు సమస్య పరిష్కారానికి ఉపయోగపడుతుందని మమ్మల్ని ముగ్గురు పిలిపించుకొని ఆయనను కలిపారు. మమ్మల్ని ముగ్గురు పిలిపించుకొని నరేంద్ర మోడీ గారు కలిపారు. నరేంద్ర మోడీ గారి దృష్టికి 20 నిమిషాల పాటు ఎస్సీ వర్గీకరణ అంశం పెద్దలు వెంకయ్య నాయుడు గారు, దత్తాత్రేయ గారు, కిషన్ రెడ్డి గారు కూడా తీసుకొచ్చారు. దానికి ఒకే ఒక సమాధానం నరేంద్ర మోడీ గారు చెప్పారు, అధికారంలోకి వస్తే వర్గీకరణ విషయంలో తప్పకుండా సానుకూలమైన నిర్ణయం త్వరగా తీసుకుంటామని చెప్పి వెంకయ్య నాయుడు గారు ముందే అన్నారు. అప్పుడు సాక్షులు ఎక్కువ బ్రీఫ్ చేసింది పెద్దలు వెంకయ్య నాయుడు గారు, పక్కనే ఉన్నది దత్తాత్రేయ గారు, కిషన్ రెడ్డి గారు. మమ్మల్ని మేము అడగకపోయినా అపాయింట్మెంట్ తీసుకున్నది కలిపింది వీళ్లే. గౌరవ నరేంద్ర మోడీ గారు ఎస్సీ వర్గీకరణ మీద మేము సానుకూలంగా ఆలోచిస్తాం, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటానన్న మాట కూడా వీళ్ళు విన్నారు. కాబట్టి నేను గౌరవ నరేంద్ర మోడీ గారినే ముందు ప్రకటన చేయమని ఎందుకన్నానంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భారతదేశానికి బీజేపీ పక్షాన ప్రధానమంత్రి క్యాండిడేట్ గా ప్రచారం చేస్తున్నప్పుడే ఎస్సీ వర్గీకరణ అంశం ఆయన దృష్టికి వచ్చింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద తను సానుకూలంగా ఆనాడు స్పందించాడు. ఆనాడు స్పందించిన ప్రధానమంత్రి గారు 8 ఏళ్లు ఆయన పాలన గడిచిపోయింది, ఇంతవరకు పరిష్కారం దొరకలేదు. అదే సమయంలో మన హోదాలో మార్పులు వచ్చినాయి, మా జీవితాల్లో మార్పు రాలేదు. మా సమస్య పరిష్కారం కాలే, మా జీవితాల్లో మార్పు రాలే. నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు ఆయన ముఖ్యమంత్రి, కేవలం భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి మాత్రమే, క్యాండిడేట్ మాత్రమే. ముఖ్యమంత్రి పోయి ప్రధానమంత్రి కాగలిగారు. వెంకయ్య నాయుడు గారు రాజ్యసభ సభ్యుడు, ఆయన దేశానికి ఉపరాష్ట్రపతి కాగలిగారు. దత్తాత్రేయ గారు సికింద్రాబాద్ పార్లమెంట్ మెంబర్, ఆయన ఇప్పుడు గవర్నర్ కాగలిగాడు. మమ్మల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కలిపినప్పుడు కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఇప్పుడు సాక్షాత్తు నరేంద్ర మోడీ గారి పక్కనే కేబినెట్ లో కేంద్ర మినిస్టర్ కాగలిగారు. ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయిండు, ఎంపీ